వచ్చిందిట. వచ్చేసరికల్లా ఏమిటి దురవస్థ అని చెప్పిన పక్కకి తిరిగి చూసేసరికల్లా ఈ ఎవరైతే ఇతన్ని కాటు వేసిందో ఆ పాము గబుక్కున మాయమైపోయి వెంటనే ఒక దివ్య రూపంతో దర్శనమిచ్చి, మహారాజా నా పేరు కర్కోటకుడు, కర్కోటక రాజుని నేను, నన్ను నాగరాజు అంటారు. నేను ఈ విధంగా నిన్ను కాయటేయడం వల్ల నీకు ఏది అశుభం జరగదయ్యా. నువ్వు పడుతున్నటువంటి బాధ నాకు తెలుసు. నిన్ను ప్రతి మనిషి నిన్ను గుర్తిస్తాడనే విషయంతో నువ్వు చాలా బాధపడుతున్నావు. ఆ రకంగా నిన్ను ఎవరూ గుర్తుపట్టకుండా ఉండడానికే నేను ఈ విధంగా కాటు వేశాను. ఈ పాము విషం వల్ల నీకు ఎటువంటి ప్రమాదము సంభవించదు. అదే కాకుండా నీకు నీ పూర్వరూపం కావాలి అనుకున్నప్పుడు కర్కోటక అని చెప్పిన నన్ను మనసులో తలుచుకుంటే నీ పూర్వాకృతి నీకు లభిస్తుందయ్యా అని చెప్పి అదేవిధంగా ఇక్కడ ఇక్ష్వాకు వంశస్థుడైనటువంటి ఋతుపర్ణుడు అనేటువంటి మహారాజు గారు రాజ్యపాలన చేస్తూ ఉన్నాడు. ఆయన దగ్గరికి నువ్వు వెళ్ళి కొంతకాలాన్ని గడుపు. అనతి కాలంలోనే నీ బాధలన్నీ కూడా నశించిపోయి నీకు శుభం కలుగుతుందని చెప్పని ఈ కర్కోటకుడు అనేటువంటి సర్పరాజు అదృశ్యమైపోయాట. ఈ కర్కోటకుడు చెప్పినట్టుగానే ఇక్ష్వాక వంశస్థుడైనటువంటి ఋతుపర్ణ మహారాజు గారి దగ్గరికి వెళ్ళి ఆయన్ని దర్శించి, మహారాజా నేను ఇలా పొరపాటున అనేక రకాలుగా అనేక రోజులుగా ఉద్యోగాన్వేషణలో వస్తూ ఉన్నాను. మీ దగ్గర రథసారథిగా ఉండేటువంటి ఉద్యోగం ఒకటి ఉందని విన్నాను, కొలువు. ఆ కొలువులో నన్ను వినియోగించండి మహారాజా అని చెప్పానంటే వికృత రూపంలో ఉన్నా సరే ఆ గంభీరమైనటువంటి ధ్వనికి ముచ్చటపడి ఆ ఋతుపర్ణ మహారాజు గారు అతన్ని తన యొక్క రథసారథిగా పెట్టుకున్నట్ట. అయితే పూర్వకాలంలో నలమహారాజు గారి యొక్క రథసారథ్యం వహించినటువంటి వార్ష్ణేయుడు అనేటువంటి సారథి భీమరాజు గారి దగ్గర ఈ నలదమయంతుల యొక్క పుత్రులను వదిలేసి విదర్భరాజు యొక్క అనుమతి తీసుకొని ఈ ఋతుపర్ణ మహారాజు గారి దగ్గరే అతను రథసారథిగా ఉన్నట్ట. కానీ ఇతను కూడా ఉన్నాడు కదా, వచ్చాడు కదా, పర్వాలేదు ఉండండి అని చెప్పని ఋతుపర్ణుడు అనే మహారాజు గారు వీరిద్దరినీ కూడా రథసారథిగా ఉంచారు. అలాగే అదే కాకుండా ఈ నలమహారాజు గారు, మహారాజా నేను ఈ రథసారథ్యమే కాకుండా రుచికరమైనటువంటి వంటలను కూడా మీకు వండి పెడతాను స్వామి అని చెప్పని ప్రతిరోజు కూడా వంటశాలకు వెళ్ళి అతని వెనకాల ఒక సహాయకుడిని తీసుకొని, ఆ సహాయకుడి పేరు జీవలుడు అనేవాడు. ఈ జీవలుడు అనే సహాయకుడిని తీసుకొని ఎంతమందికి ఎన్ని రకాలైనటువంటి పిండి వంటలతో సహా ఏది కావాలంటే అది చేసి పెడుతూ ఉండేవాట. ఈ విధంగా నలమహారాజు గారు కురూపంలో ఉన్నటువంటి ఇతని యొక్క భోజనాన్ని ఆస్వాదిస్తూ ఈ ఋతుపర్ణుడు, ఆహా ఇంత కమ్మటి భోజనం, రుచికరమైన భోజనం నేను ఎప్పుడూ తినలేదు కదా, రూపం మాత్రం ఈ విధంగా ఉంది కానీ వంట ఎంత చక్కగా చేస్తున్నాడని చెప్పని లోపల మురిసిపోతూ ఉండేవాట. ఈ విధంగా అయిన తర్వాత కొంతకాలం గడిచిన తర్వాత దమయంతి దేవి ఏం చేయాలో అర్థం కాక ఆ రాజమాత గారి దగ్గర, అమ్మా నాకు చాలా ఇబ్బందిగా ఉంది, నా భర్త ఇంకా వస్తాడో రాడో తెలియట్లేదు, ఏం చేయాలో అవకాశం దొరకట్లేదమ్మా అని చెప్పేసరికల్లా రాజమాత విదర్భ దేశానికి కబురు పెట్టి నీ కుమార్తె నా దగ్గరే ఉందని చెప్పని ఈ దమయంతి దేవిని విదర్భరాజు దగ్గరికి పంపించిట. పంపిన తర్వాత మహారాజు గారు తన కుమార్తెను చూసి చాలా సంతోషించిన వాడే, అమ్మా నీ భర్త రాలేదనే బాధతోటి నాకు కూడా నువ్వు దూరం అయిపోయావు తల్లి, నీకంతా శుభం జరగాలనే కదా మేమంతా ఉన్నాం, కాబట్టి నీ భర్త ఆనవాళ్ళు అతి త్వరలో నీ దగ్గరకు వచ్చేటట్టుగా నేను వెతికిస్తానమ్మా అని చెప్పనని ఈ దమయంతి దేవి తండ్రి అయినటువంటి భీమరాజు గారు కొంతమంది చారులను 4 దిక్కులుగా పంపించాట. అందులో ఒకవైపు ఉన్నటువంటి ఒక దూత ఈ యొక్క ఋతుపర్ణ మహారాజు గారి యొక్క రాజ్యంలో ప్రవేశించి ఇక్కడ కురూపుగా ఉన్నటువంటి ఇతన్ని చూసి ఎందుకో అతనికి అనుమానం కలిగితే ఇదే విషయాన్ని చారుల ద్వారా దమయంతి దేవికి తెలియజేస్తే దమయంతి దేవి అప్పుడు అంది ఈ విధంగా, అయ్యా నా భర్తని గుర్తుపట్టడానికి ఒకే ఒక విషయం ఉంది, అడవిలో భార్యను వదిలేసి ఆమె కట్టుకున్నటువంటి చీరని సంహరించి అంటే విచ్ఛిన్నం చేసి దాన్ని కప్పుకొని వెళ్ళిపోయావు, ఇది ధర్మం కాదు కదా, అగ్నిసాక్షిగా వివాహమాడి దేవతల సమక్షంలో వివాహం చేసుకున్నటువంటి భార్యని ఈ విధంగా అరణ్యంలో వదిలేసి వెళ్ళిపోవడం భావ్యమా, భరించువాడు భర్త అంటారు కదా, ఈ విధంగా చేయడం మహారాజులకు తగునా అనే విషయాన్ని వెళ్ళిన ప్రతి చోట ప్రతివాడు చెప్పండి, అప్పుడు నా భర్తకు పౌరుషం కలిగి ఏదో విధంగా బయటకు వస్తాడని చెప్పని దమయంతి దేవి తన యొక్క చారులకు చెప్పిందిట ఈ విషయాన్ని. ఇదే విధంగా ఈ బ్రాహ్మడు ఇక్కడికి వచ్చి ఈ ఋతుపర్ణ మహారాజు గారి యొక్క ఆస్థానంలో ఉన్నటువంటి కురూపుణ్ణి చూసి కూడా ఈ విధంగా చెప్పాట.